రీసెంట్‌గా ఇంటర్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. ఇంటర్ రిజల్ట్స్ రాగానే మీరు ఈ సిట్యుయేషన్ ఫేస్ చేసే ఉంటారు. మన పేరెంట్స్ అవ్వచ్చు, మన రిలేటివ్స్ అవ్వచ్చు, మన సిబ్లింగ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ వచ్చి మనకు సలహాలు ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎలా సలహాలు ఇస్తారు? అరే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా! వాళ్ళ తమ్ముడు వచ్చేసరికి బీటెక్ చేసిండు. సీఎస్ఈ తీసుకున్నాడు. వాడికి ఒక 24 ఎల్‌పీఏ జాబ్ వచ్చింది అంటాడు. అలానే మన రిలేటివ్స్ వచ్చి అరే మన పక్కింటి వాళ్ళ బాబు ఉన్నాడు కదా! వాడికి కూడా ఒక 8 ఎల్‌పీఏ జాబ్ వచ్చింది అంటారు. బట్ రియాలిటీలో మనం యూట్యూబ్ ఓపెన్ చేసినా లేదా గూగుల్లో ఆర్టికల్స్ చదివినా అక్కడ ఏముంటుంది, ఏఐ వల్ల జాబ్స్ అన్ని లే ఆఫ్ అయిపోతున్నాయి అని. బ్రో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే దాదాపు 4 లక్షల జాబ్లు ఏఐ వల్ల ఎగిరిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఆ కంపెనీస్ ఏవో చిన్న చిన్న కంపెనీస్ కాదు, పెద్ద పెద్ద టెక్ కంపెనీస్. ఇప్పుడు మన రియాలిటీ మాట్లాడుకుంటే అంత పెద్ద టెక్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు జాబ్లు ఎగిరిపోతే మనం సాదా సీదా ఒక్క చిన్న జాబ్ దొరికిన జాబ్లో అనుకుంటాం. ఇప్పుడు మన ఫ్యూచర్ ఏంటి? ఇది పక్కన పెడదాం. ఇంటర్ అయిపోయిన తర్వాత ది బిగ్గెస్ట్ క్వశ్చన్, బ్రో బీటెక్ చేయాలా డిగ్రీ చేయాలా? ఇప్పుడు ఏఐ వచ్చింది. ఏఐ వచ్చిన తర్వాత ఈ ఏఐని మేము ఏం చేసినా సరే అందులో ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది ఇంకొక బిగ్ క్వశ్చన్. నేను 3rd ఇయర్ స్టూడెంట్ని. నాకు తెలుసు అసలు బీటెక్లో ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అని. సో నేను కంప్లీట్గా అసలు బీటెక్ చేస్తే డిగ్రీ చేస్తే ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోవాలి అనేది కంప్లీట్గా ఈ వీడియో చెప్తా. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఫస్ట్లీ మనం అందరూ మాట్లాడుతున్న హైప్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి హైప్? లే ఆఫ్స్. బ్రో ఈ లే ఆఫ్స్ వచ్చేసరికి ఏదో బ్యాడ్ ఎకానమీ వల్ల వాళ్ళ లే ఆఫ్స్ అయితే జరగలేదు, అది ఎఫిషియన్సీ వల్ల జరిగింది. ఇది ఎలా అంటే నువ్వు ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక ప్రాజెక్ట్కి ఒక కంపెనీ 10 నుంచి 12 మెంబర్స్ని డెవలపర్స్ని అది హైర్ చేసుకొని ఆ 12 మంది చేత ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేయించేది. బట్ ఇప్పుడు ఆ 12 మందిలో 2 సీనియర్ డెవలపర్స్ ఉంటున్నారు. ఆ మిగతా 10 మంది ఉన్నారు కదా, ఆ 10 మంది ప్లేసెస్లో ఏఐ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఏఐ అంటే ఏమొచ్చింది? కోపైలట్ వచ్చింది, చాట్ జీపీటీ వచ్చింది, క్లౌడ్ వచ్చింది, అదే క్లౌడ్ ఆంథ్రోపిక్ వచ్చింది, తర్వాత జెమినీ వచ్చింది. సో ఈ ఏఐ టూల్స్కి వాళ్ళు ప్రీమియం కట్టుకొని వాళ్ళు ఆ ఏఐ టూల్స్ అనేది యూజ్ చేసుకున్నారు. ఎందుకు? ఇప్పుడు ఆ 10 మెంబర్స్కి శాలరీ ఇవ్వాలంటే ఒక లంసమ్ అమౌంట్ ఇవ్వాలి. బట్ వీళ్ళకి ఇచ్చే శాలరీలో ఒక 25% కూడా మ్యాక్సిమం అవ్వదు. సో వాటి నుంచి వాళ్ళు ప్రీమియం తీసుకొని సో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని జస్ట్ 2 సీనియర్ డెవలపర్స్ని యూజ్ చేసుకొని కంప్లీట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుంది? యావరేజ్గా ఉన్న ఇంజనీర్స్ అందరి జాబ్స్ కూడా ఏఐ వల్ల రీప్లేస్ అయిపోతున్నాయి. ఇది రియాలిటీ. సో దీన్ని బట్టి చెప్పాలంటే నీకు ఎటువంటి ప్లాన్ లేకుండా నేను బీటెక్ చేస్తే నాకు మంచి జాబ్ వచ్చేస్తుంది, నాకు మంచి ఎల్పిఏ జాబ్ వచ్చేస్తుంది అనుకుంటే నువ్వు ఒక గ్రేవ్ యాలోకి పోతున్నట్టే. లేదు నేను డిగ్రీ చేస్తే నేను గ్రూప్స్ అవి రాసుకుంటా, లేదా నేను బ్యాంకింగ్ సైడ్ వెళ్ళిపోతా అని నీకు ప్లానింగ్ ఉంటే ఓకే. లేదు నాకు ప్లానింగ్ ఏం లేదు, నాకు టైం కావాలి, నేను ఇంకొంచెం పాస్ చేస్తా, అందుకు నేను డిగ్రీ చేస్తాను అని అనుకుంటే మాత్రం అక్కడ కూడా నువ్వు దెబ్బ అయిపోతావు. ఇప్పుడు మనం బీటెక్ గురించి మాట్లాడుకుందాం. బీటెక్ వచ్చేసరికి బ్రో 4 ఇయర్స్ ఒక కమిట్మెంట్తో చేసే కోర్సు. ఇందులో నీకు అసలు సిస్టమ్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఏఐ అనేది ఎలా బిల్డ్ అవుతుంది, సో ఏఐ అనేది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సిస్టమ్ బిల్డింగ్ నుంచి ఏఐని ఎలా బిల్డ్ చేయొచ్చు, ఎలా యూజ్ చేయొచ్చు అంతవరకు నేర్పించేది ఈ బీటెక్. అండ్ ఇందులో నీకు మెయిన్ ఇంపార్టెంట్ బీటెక్ కాలేజెస్ ఏమైనా ఇస్తుంది అంటే అదే నెట్వర్కింగ్. ఎస్, ఈ నెట్వర్కింగ్ ఉంటే నీకు నెట్వర్త్ లాగా. బట్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఏం చేస్తున్నాయంటే స్టిల్ ఈవెన్ ఇప్పటికీ కూడా 2015లో ఉన్న సిలబస్నే వాళ్ళు ఇప్పటికీ కవర్ చేస్తున్నారు. పేరుకి సిఎస్డి, సిఎస్ఎం, సిఎస్సి, ఏఐడిఎస్, ఏఎంఐ ఇన్ని బ్రాంచెస్ పెడుతున్నారు. బట్ లోపలికి వెళ్ళి చూస్తే నీకు అర్థమవుతుంది వాళ్ళు సిఎస్సి కోర్ వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఏఐకి, ఏఎంఎల్కి, ఏఐడిఎస్కి వీళ్ళందరికీ కూడా ఇదే చెప్తున్నారు. బ్రో ఇది బ్రిచువల్ ట్రూత్. నువ్వు ఏ ఇంజనీర్ కాలేజ్కి వెళ్ళైనా చూడు, లేదా సీనియర్స్ని అడుగు, నీకు తెలిసిన వాళ్ళు ఎవరినైనా అడుగు, బట్ దిస్ ఈస్ ద రియాలిటీ. వాళ్ళు బ్రాంచెస్ పెడుతున్నారు అంతే. వాళ్ళు ఎందుకు పెడుతున్నారంటే స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి మనీ వస్తుంది. సో దీనికోసం వాళ్ళు ఇలా బ్రాంచెస్ అనేవి పెడుతున్నారు. సో ఇక్కడ కీ డెసిషన్ ఫ్యాక్టర్ ఏంటి? ఒకవేళ నీకు టైర్ 1 కాలేజ్ వస్తే గో హెడ్, ఆలోచించకుండా టైర్ 1 కాలేజ్కి వెళ్ళిపో. లేదు టైర్ 2, టైర్ 3 వచ్చింది అంటే జస్ట్ ఒక్కసారి పాస్ చేసుకొని ఆలోచించు. ఇప్పుడు టైర్ 2, టైర్ 3 కాలేజ్ వచ్చింది. ఈ టైర్ 2, టైర్ 3 కాలేజెస్లో నేను వెళ్ళి అక్కడ నేను ఏం చేయొచ్చు? ఏదైనా స్కిల్స్ నేర్చుకోవచ్చు. ఆ స్కిల్స్ నేను ఎలా నేర్చుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి? ఒకవేళ నువ్వు నిజంగా డెడికేటెడ్ అయితే కింద కమెంట్ చేయి.
నేను అసలు ఏ స్కిల్స్ నేర్చుకోవాలి టైర్ 2, టైర్ 3 కాలేజెస్‌లో ఉంటే. సో ఒకవేళ టైర్ 1 కాలేజ్ వస్తే మాత్రం ఆలోచించకుండా వెళ్ళిపోండి. అంతేగాని టైర్ 2, టైర్ 3 కాలేజ్‌లో జాయిన్ అవ్వడానికి లోన్ తీసుకొని, ఆ లోన్‌ని మళ్ళీ టైర్ 2, టైర్ 3 కాలేజెస్‌లో కట్టి అక్కడ బీటెక్ కంప్లీట్ చేస్తుంటే వద్దు. బట్ అదే లోన్ తీసుకొని నువ్వు యూనివర్సిటీస్‌లో జాయిన్ అవుతుంటే గో హెడ్. ఇప్పుడు మనం డిగ్రీ గురించి మాట్లాడుకుందాం. డిగ్రీ వచ్చేసరికి ఇది 3 ఇయర్స్ కోర్సు. బీఎస్సీ, బీసీఏ ఇలా ఉంటాయి కదా! ఇప్పుడు ఈ డిగ్రీ తీసుకోవడం వల్ల నువ్వు టైంని, మనీని సేవ్ చేస్తావు. ఇప్పుడు ఎలా టైం సేవ్ అవుతదంటే, ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో ఇప్పుడు నేనే ఉన్నా. నేను బీటెక్ జాయిన్ అయినా. బీటెక్ జాయిన్ అయినప్పుడు నా ఫస్ట్ ఇయర్‌లో నాకు ఫిజిక్స్, కెమిస్ట్రీ అర్థమయ్యేది కాదు. ఓకే. ఇప్పుడు ఇదే టైంని ఒక బీసీఏ స్టూడెంట్ ఉన్నాడు. ఆ ఫస్ట్ ఇయర్ నాకు అర్థం కావట్లేదని చెప్పి నేను స్ట్రగుల్ అయినా. బట్ ఒక బీసీఏ స్టూడెంట్ ఉన్నాడు. వాడు ఈ టైంని ఎలా యూజ్ చేసుకోవచ్చు? ఆటోమేషన్ నేర్చుకోవచ్చు, ఏఐ ఇంటిగ్రేషన్ నేర్చుకోవచ్చు, డేటా అనలిటిక్స్ నేర్చుకోవచ్చు, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ నేర్చుకోవచ్చు. ఎందుకంటే మీకు ఉన్న కోర్సు 3 ఇయర్సే కదా! ఆ 3 ఇయర్స్ మీరు ఏదోలా కష్టపడిపోయి, ఆ లాస్ట్ ఇయర్ ఆ ఒక్క ఇయర్‌లో కూడా మీరు మీ స్కిల్స్‌ని డెవలప్ చేసుకుంటే బావుంటదిగా. అండ్ మోర్ దాన్ థట్ డిగ్రీ అయితే మీకు మనీ కూడా సేవ్ అయితది. కానీ ఇక్కడ ఒక రిస్క్ ఉంది. ఏంటో తెలుసా? బీటెక్ కాలేజెస్‌లో కంపెనీస్ వచ్చి మీకు జాబ్స్‌ని ఆఫర్ చేస్తారు. బట్ డిగ్రీలో మీకు ఎవరొచ్చి జాబ్స్ అనేవి ఇవ్వరు. మీరే అప్ టు డేట్ మీరు అడాప్ట్ చేసుకుంటూ అప్డేట్ అయితే ఉండాలి. సో ఇదొక్క రిస్క్ అయితే ఉంది డిగ్రీలో. అండ్ మోర్ ఇంపార్టెంట్‌లీ నేను సెల్ఫ్ స్టడీ చేసుకోగలను. నాకు ఆ నమ్మకం ఉంది. నేను డిసిప్లిన్‌గా కూర్చొని నేను సెల్ఫ్ స్టడీ చేసుకుంటా అని అనుకుంటేనే ఎళ్ళు. ఎందుకు అంటే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ నేను నా ఫ్రెండ్స్‌ని కూడా చూస్తున్నా డిగ్రీ తీసుకున్నారు. డిగ్రీ తీసుకొని వెళ్ళామా కాలేజ్‌కి వచ్చామా అన్నట్టే ఉన్నారు. ఎళ్లి ఎగ్జామ్స్ రాసేసి వచ్చేసాం. ఇది డిగ్రీలోనే కాదు, బీటెక్‌లో కూడా అలానే నడుస్తుంది. నువ్వు ఏ డిగ్రీ తీసుకున్నా సరే, నువ్వు అక్కడికెళ్ళి వర్క్ చేయకుండా ఉంటే, నేర్చుకోకుండా ఉంటే, ఏ డిగ్రీ తీసుకున్నా సరే అది ఒక్కటే. అంతేగాని అందులో బీటెక్ తీసుకోవాలి, డిగ్రీ తీసుకోవాలని అయితే లేదు. అర్థమైతుంది కదా! సో నువ్వు ఏం చేసినా, ఏం తీసుకున్నా కష్టపడడం అయితే నేర్చుకో. స్కిల్స్ నేర్చుకో. అవును ఉంటది. అరే నేనొక్కడినే ఉండాలి, నేనొక్కడినే చేయాలి, నేనొక్కడినే చదువుకోవాలి, నాతో పాటు ఎవరైనా ఉంటే బావున్ను, ఎవడైనా హెల్ప్ చేస్తే బావున్ను, ఎవడైనా గైడెన్స్ ఇస్తే బావున్ను అని. బ్రో నేను నా లైఫ్‌లో నేను నేర్చుకుంది ఒక్కటే. ఏంటి అంటే ఎవ్వడు నీకు చెప్పడానికి రాడు. ఎవ్వడు నీ వెనకాల అరే నీకు నేను ఉన్నా అని ఎవ్వడు ముందుకు తోయడు. ఇప్పుడు మనం కీ కాన్సెప్ట్ మాట్లాడుకుందాం. ఏంటి అది? అసలు ఎలా డిసైడ్ అవ్వాలి? ఇక్కడ నేను 3 ఫిల్టర్స్ చేస్తా. ఫస్ట్ ఫిల్టర్ ఏంటి అంటే ఫైనాన్షియల్. ఒకవేళ మీకు మంచి బీటెక్ కాలేజ్ వచ్చింది ఎంసెట్‌లో అంటే గో హెడ్. లేదు అంటే ఆ మనీ ఏదైతే ఉందో ఆ మనీని సేవ్ చేసుకొని ఏదైనా ఒక డిగ్రీ జాయిన్ అయిపోయి ఆ మనీ ఉంటది కదా! ఆ మనీని తీసుకొని ఒక హై డిమాండ్ స్కిల్‌లో పెట్టు. అండ్ అలానే ఒక మంచి ల్యాప్‌టాప్ మీద ఇన్వెస్ట్ చెయి. ఇన్వెస్ట్ చేసి ఆ డిసిప్లిన్‌గా నువ్వు కూర్చుంటానని నమ్మకం ఉందని చెప్తున్నావు కదా! సో నువ్వు కూర్చొని అవి నేర్చుకో. ఆ హై డిమాండ్ స్కిల్ ఏదైతే ఉందో అది నేర్చుకో. లేదు అంటే ఏ టైర్ 2, టైర్ 3 కాలేజ్ వస్తే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మనీని ఏదైనా ఒక ల్యాప్‌టాప్ మీద సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఒక ల్యాప్‌టాప్ మీద ఇన్వెస్ట్ చేసి ఒక కోర్స్ తీసుకొని ఆ కోర్స్‌లో నువ్వు నేర్చుకో. ఇప్పుడు మీ క్వెషన్ ఏంటి అంటే అసలు హై డిమాండింగ్ స్కిల్స్ ఏమున్నాయి? మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇంటిగ్రేషన్, ఏఐ ఆటోమేషన్, తర్వాత డేటా అనలిటిక్స్, ఏఐ ఏఐ రీసెర్చర్. సో ఇలా కొన్ని కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్ అన్నీ మీకు యూట్యూబ్‌లో ఫ్రీగా దొరుకుతాయి. బట్ నువ్వు పేషెన్స్‌గా కూర్చొని అవన్నీ ఎతుకుతూ ఉంటేనే వాటిని వెతికితే నీకు ఫ్రీగా దొరికేస్తాయి. లేదు అంటే యూడెమీలో కూడా కోర్సెస్ అనేవి ఉంటాయి. సెకండ్ వన్ ఏంటి అంటే నీ ఇంట్రెస్ట్. నువ్వు మ్యాథ్స్ ప్రాబ్లమ్స్‌ని అండ్ అలానే సాఫ్ట్‌వేర్‌ని నువ్వు బాగా అర్థం చేసుకోగలను. నాకు నమ్మకం ఉంది. ఈ పాత్‌లో వెళ్తే నేను సెటిల్ అవ్వగలను అనుకుంటే ఎళ్ళిపో బీటెక్‌కి. లేదు బ్రో నాకు హార్డ్‌వేర్ ప్రాబ్లమ్స్ అంటే ఇష్టము. నాకు సాఫ్ట్‌వేర్ పెద్ద పడదు. సో సాఫ్ట్‌వేర్ అనేది ఆ మ్యాథ్స్ అది నాకు భయము. నేను థియరీ పార్ట్ చదువుకుంటాను అంటే నువ్వు ఈ డిగ్రీ సైడ్ అయితే వెళ్ళు. అర్థమవుతుంది కదా! సెకండ్ వచ్చేసరికి నీ ఇంట్రెస్ట్. అండ్ థర్డ్ వన్ ఇది చాలా ఇంపార్టెంట్ ఏఐ. నువ్వు ఒక కాలేజ్‌ని చూజ్ చేసుకునే ముందు బ్రో ఫస్ట్ థింగ్ ఏఐ ల్యాబ్స్ ఉన్నాయా? ఏఎంఎల్ ల్యాబ్స్ ఉన్నాయా? తర్వాత మీ కాలేజ్ వాళ్ళు నిన్ను ఇంటర్న్‌షిప్స్‌కి అది అలౌ చేస్తున్నారా లేదా? లేదంటే వాళ్ళు ఇప్పుడున్న జనరేషన్‌లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్న కాన్సెప్ట్స్ చెప్తున్నారా? లేదా ఎప్పటినుంచో ఉన్న జావా, పైథాన్ అదే పాతవన్నీ పాత మోడల్సే చేస్తూ ఉన్నారా? అనేది నువ్వు చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో నువ్వు ఈ 3 ఫ్యాక్టర్స్‌ని బట్టి నువ్వు బీటెక్ చూజ్ చేసుకోవాలా? లేదా డిగ్రీ చూజ్ చేసుకోవాలా? అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటది. అండ్ మోర్ ఓవర్ స్టూడెంట్‌కి హెల్ప్ అయ్యే కొన్ని చెప్తా. నంబర్ 1 లింక్డ్ఇన్. ఇది నీకు చాలా యూజ్ అయితది బ్రో. నువ్వు లింక్డ్ఇన్ నుంచి నీకు జాబ్స్ ఆఫర్స్ అవ్వచ్చు, ఇంటర్న్‌షిప్ ఆఫర్స్ అవ్వచ్చు, కొలాబరేషన్ ఆఫర్స్ అవ్వచ్చు, కంపెనీస్ ఉంటాయి.
సో ఇది నీకు లింక్డ్ఇన్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ గురించి నాకు కూడా తెలియదు అంటే నేను లింక్డ్ఇన్ గురించి ఒక వీడియో పెడతా. అవన్నీ నేను ఈ వీడియోస్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ అయ్యేలాగే నేను చెప్పాను ఇవన్నీ కూడా. సో ఒక్కసారి ఈ వీడియోస్ అన్నీ కూడా జస్ట్ ఒక లుక్ ఇచ్చేసాయి. లేదు బ్రో నాకు ఇప్పుడు అంత టైం లేదు, నేను ఎంసెట్ అయ్యాక చూస్తానంటే ఓకే, ఈ వీడియోని వాచ్ లిస్ట్లో పెట్టుకో, ఎంసెట్ అయ్యాక చూడు. బట్ ఈ లింక్డ్ఇన్ అయితే చాలా ఇంపార్టెంట్. లింక్డ్ఇన్ తర్వాత గిట్ హబ్ కూడా ఇది చాలా నెసెసరీ టూల్. అండ్ దీని తర్వాత బ్రో నువ్వు ఒకవేళ కాంటెంట్ క్రియేషన్ చెయ్యాలి అనుకుంటే కాంటెంట్ క్రియేషన్కి ఇప్పుడు నువ్వు కొంచెం మెంటల్గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ స్కిల్. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ అనేవి నేను ఛానల్లో పెడుతూ ఉంటా. బట్ ఇప్పుడు నాకు సెమిస్టర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి నేను కొంచెం గ్యాప్ తీసుకుంటున్నా. ఇంటికి వెళ్ళాక నేను మీకు కంటిన్యూస్గా అసలు ఎలా చేయాలి, ఇందాక డిమాండింగ్ స్కిల్స్ అని చెప్పాను కదా, ఏ డిమాండింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, అసలు రిసోర్సెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా. అండ్ అలానే ఇంజనీర్లో మీ లైఫ్ అనేది ఎలా ఉంటుంది, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఇంజనీరింగ్కి వెళ్ళే ముందు మీరు నేర్చుకోవాల్సిన కొన్ని కీ కాన్సెప్ట్స్ ఏంటి, బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఫర్దర్గా నేను వీడియోస్ అనేవి చేస్తా. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, జాగ్రత్త.